తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ చిత్రాలను, లో బడ్జెట్ సినిమాలను నిర్మించిన చిత్ర నిర్మాణ సంస్థ పద్మిని పిక్చర్స్. శివాజీ గణేషన్ హీరోగా తమిళంలో వీరపాండ్య కట్టబొమ్మన వంటి భారీ తమిళ చిత్రాన్ని నిర్మించిన పద్మిని పిక్చర్స్ అధినేత బిఆర్ పంతులు తీసిన మరో భారీ తమిళ సినిమా కర్ణన్. శివాజీ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాలో నటరత్న ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్ర పోషించడం విశేషం. ఎన్టీఆర్ నటించిన తమిళ చిత్రాల్లో కర్ణన్ ఒకటి. ఇదే చిత్రం కర్ణ పేరుతో తెలుగులోకి విడుదలైంది. అంతకుముందు సంపూర్ణ రామాయణం తమిళ సినిమాలో ఎన్టీఆర్ శ్రీరాముడిగా, శివాజీ భరతుడిగా నటించారు. తమిళంలో ఈస్ట్మన్ కలర్లో రూపుదిద్దుకున్న తొలి చిత్రం కర్ణన్. ఈ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. తెలుగు, తమిళ భాషలకు చెందిన ఇద్దరు నటదిగ్గజాలు ఎన్టీఆర్, శివాజీ గణేశన్లతో కర్ణుడు ప్రధాన పాత్ర పంతులు నిర్మించిన భారీ చిత్రం కర్ణన్. దాదాపు 3 గంటల నిడివి కలిగిన చిత్రం ఇది. ఈ సినిమాలో తమిళ నటీనటులతో పాటు కొందరు తెలుగు నటులు కూడా ఉన్నారు. అశోకన్ దుర్యోధనుడిగా, ముత్తురామన్ అర్జునుడిగా, జావర్ సీతారామన్ భీష్ముడిగా, ముత్తయ్య శకునిగా, శోభన్ బాబు చంద్రుడిగా, ప్రభాకర రెడ్డి సూర్యునిగా నటించారు. దుర్యోధనుడి భార్య భానుమతిగా జయంతి నటించారు. కృష్ణుడి పాత్రకు మొదట వేరే పేర్లు అనుకున్న శివాజీ గణేషన్ సలహాపై ఎన్టీఆర్ను ఎంపిక చేశారు. తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ శివాజీ మీద అభిమానంతో, పంతులు గారి మీద ఉన్న గౌరవంతో ఎన్టీఆర్ అంగీకరించారు. కెవి శ్రీనివాసన్ ఈ చిత్రంలో ఒక చిన్న వేషం వేశారు. అంతేకాదు తమిళంలో ఎన్టీఆర్కు డబ్బింగ్ చెప్పింది కూడా ఆయనే. ఆ రోజుల్లోనే, అంటే 60 ఏళ్ల క్రితమే 40 లక్షల రూపాయల భారీ వ్యయంతో కర్ణన్ చిత్రాన్ని నిర్మించారు బిఆర్ పంతులు. ముఖ్యంగా జైపూర్లో చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలకు డబ్బుని మంచినీళ్లలా ఖర్చు చేశారు. మద్రాసులో రథాలను తయారు చేయించి జైపూర్ తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొంది ఇండియన్ ఆర్మీ దళాలను యుద్ధ సన్నివేశాల చిత్రీకరణలో ఉపయోగించారు. అలాగే 80 ఏనుగులను, 400 గుర్రాలను యుద్ధ సన్నివేశాల కోసం ఉపయోగించి వాటిని 3 కెమెరాలతో చిత్రీకరించారు. జైపూర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు నటీనటులు, సాంకేతిక నిపుణుల కుటుంబ సభ్యులను కూడా తమ సొంత ఖర్చులతో అక్కడికి తీసుకువెళ్ళి కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు పంతులు గారు. అలాగే బెంగళూరు ప్యాలెస్లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం కర్ణన్. సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రథాలను షూటింగ్ పూర్తయ్యాక తంజావూరులోని బృహదీశ్వరాలయానికి ఇచ్చేశారు బిఆర్ పంతులు గారు. 1964 జనవరి 14న కర్ణన్ చిత్రం విడుదలయ్యి ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ కృష్ణుడిగా నటించడంతో కర్ణ పేరుతో తెలుగులోకి అనువదించారు బిఆర్ పంతులు గారు. తెలుగు చిత్రానికి డివి నరసరాజు సంభాషణలు రాశారు. అలాగే సి నారాయణ రెడ్డి రాసిన గాలికి కులమేది పాట హైలైట్గా నిలిచింది. 1964 ఏప్రిల్ 9న కర్ణ సినిమా విడుదలయ్యింది. హైదరాబాదులో ఈ సినిమా 100 రోజులు ఆడింది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.